మహాభారతం 20 జరాసంధుడి వధ. జరాసంధుడిని సంహరించడం కోసం భీముడిని వెంటబెట్టుకుని కృష్ణుడు మగధ రాజ్యానికి బయల్దేరతాడు. ఇద్దరూ బ్రాహ్మణ వేషంలో తమ ప్రయాణాన్ని సాగిస్తూ చీకటి పడే సమయానికి జరాసంధుడి అంతఃపురం చేరుకుంటారు. వాళ్లను బ్రాహ్మణులుగా భావించిన జరాసంధుడు వినయంగా నమస్కరిస్తాడు. ఆత్మీయంగా ఆహ్వానం పలికి ఏం కావాలో చెబితే వాటిని ఏర్పాటు చేస్తానని అంటాడు. అయితే బ్రాహ్మణుల వేషంలో వాళ్లు సింహద్వారం గుండా కాకుండా దొడ్డిదారిలో రావడం పట్ల సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. జరాసంధుడికి అనుమానం వచ్చిందని గ్రహించిన కృష్ణుడు తన నిజ రూపంలో అతనికి కనిపిస్తాడు. దాంతో జరాసంధుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. అతని కోసమే తాను ఎంతో కాలంగా వెదుకుతున్నానని, అలాంటిది తనని వెదుక్కుంటూ అతను రావడం ఆశ్చర్యమని అంటాడు. తమలో ఎవరితో యుద్ధం చేస్తావో చెప్పమని కృష్ణుడు అడిగితే, భీముడి వంటి బలశాలితో ద్వంద్వ యుద్ధం చేయడంలోనే అసలైన ఆనందం ఉందని చెప్పేసి జరాసంధుడు రంగంలోకి దిగుతాడు. జరాసంధుడు కోరుకున్నట్టుగానే అతనితో భీముడు యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది. జరాసంధుడితో ద్వంద్వ యుద్ధం చేస్తున్న భీముడికి అతను ఎంతో బలవంతుడనే విషయం అర్థమైపోతుంది. తన దెబ్బలను తట్టుకుని నిలబడుతూ తిరిగి తనపై విరుచుకుపడుతున్న అతను సామాన్యుడు కాదని గ్రహిస్తాడు. అతనితో పోరాడుతూ భీముడు అలసిపోతుంటాడు. అది గ్రహించిన కృష్ణుడు భీముడు చూస్తుండగా ఒక గడ్డిపోచను తీసుకుని దానిని రెండుగా చీలుస్తాడు. విషయాన్ని అర్థం చేసుకున్న భీముడు జరాసంధుడు శరీరాన్ని రెండుగా చీల్చివేస్తాడు. అయితే ఆ వెంటనే ఆ రెండు భాగాలు తిరిగి అతుక్కుని అతను మళ్లీ పునర్జీవితుడు అవుతుంటాడు. ఇలా జరాసంధుడిని భీముడు రెండు భాగాలుగా చీల్చడం, ఆ శరీర భాగాలు అతుక్కుని అతను తిరిగి పునర్జీవితుడు కావడం జరుగుతుంటాయి. దాంతో ఏం చేయాలన్నది భీముడికి పాలుపోదు. ఏం చేయాలన్నట్టుగా కృష్ణుడి వైపు చూస్తాడు. అప్పుడు కృష్ణుడు జరాసంధుడు శరీరాన్ని రెండుగా చీల్చిన తరువాత కుడివైపు భాగాన్ని ఎడమవైపు భాగాన్ని కుడివైపున పారేయమని గడ్డిపోచ ద్వారానే సూచిస్తాడు. భీముడు అలాగే చేయడంతో అపసవ్య దిశలో ఉన్న ఆ శరీర భాగాలు అతుక్కోలేకపోతాయి. జరాసంధుడు మరణిస్తాడు. అలా లోక కళ్యాణం కోసం జరాసంధుడి సంహారం కృష్ణుడి చేతుల మీదుగా జరుగుతుంది.